చూడండి, ఫస్ట్ ఆనియన్స్ చిల్లీస్ వేసాను. ఇవి వేగుతూ ఉండగానే మనం చూడండి ఆనియన్స్ అవి వేగిపోయి, అలాగే మనం బెండకాయలు కూడా వేసి వేపేసుకుందాము. చూడండి బెండకాయలు వేగిపోయి దాంట్లో మనం చేసి పెట్టుకున్న ప్యూరీ, టమాటా ప్యూరీ, కారం, ఉప్పు అది కూడా వేసేసి కాసేపు మగ్గనిద్దాం అలాగా. చూడండి పక్కన ఫ్రై అవుతుంది కదా, ఈ పక్కన నేను పోపు వేయిస్తున్నాను. పోపు లాస్ట్లో పోపు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి బెండకాయ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం పోపు కలుపుకుందాం. డిష్ అవుట్ చేసుకుని అందులో పోపు కలుపుకుందాం. చూడండి బెండకాయ ఫ్రై అయిపోయింది. మనం పోపు వేసుకున్నాం కదా, పోపు ఇందు మీద వేసేసుకోవచ్చు. అంతేనండి, ఇలా చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది, స్పెషల్గా ఉంటుంది. ఎవరికన్నా బంధువులు వచ్చినప్పుడు పెట్టడానికి ఇంకా బాగుంటుంది. ఇలా మనం కలిపేసుకుంటే పప్పులు కరకరలాడుతూ ఉంటాయి.